హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఆలు ముద్ద కూరని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది పూరీలోకి కానీ అన్నంలోకి కానీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పూరీ వీడియో నేను ఆల్రెడీ చేసి వీడియో పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే చెక్అవుట్ చేయండి. వేసే ప్రతి పూరి పొంగుతూ టేస్టీగా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ ఆలు ముద్ద కూరని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను 1/2 కేజీ కంటే కొద్దిగా ఎక్కువగా బంగాళదుంపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటిని 2 ముక్కలాగా కట్ చేసుకొని కుక్కర్లోకి వేసుకొని ఈ ఆలుగడ్డలు మునిగేంత వరకు వాటర్ని పోసుకొని కుక్కర్ మూతను పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, మనకి బంగాళదుంపలు మంచిగా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకొని ఈ బంగాళదుంపలకు ఉన్న పొట్టును తీసేసుకొని ఈ విధంగా పెద్ద సైజు ముక్కలాగా కట్ చేసుకోండి. మళ్ళీ మనం కూర చేసుకునేటప్పుడు కలుపుకుంటూ ఉంటాం కదండి, మెత్తగా అయిపోతుంది కాబట్టి పెద్ద సైజు ముక్కలాగా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. ముందుగా ఈ పోపు దినుసులని ఫ్రై చేసుకోండి. ఈ పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా ఎర్రగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకి ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇలా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకుంటూ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు, 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీరు కావాలంటే పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు అండి, మెత్తగా మిక్సీ పట్టుకొని, లేదంటే ఈ విధంగా కారం పొడి అయినా వేసుకోవచ్చు. ఇక నేను 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మీకు కనుక ఇది మాడుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ని చల్లుకోండి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు వాటరు. ఈ మసాలా మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ని చల్లుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇది 1 నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులోకి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, మనకి మెత్తగా అయిపోయాయి చూడండి బంగాళదుంపలు. ఇక్కడ ఈ విధంగా అంతా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 నిమిషాలు మంచిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మీకు కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కలుపుకున్నారంటే ఆలు ముద్ద కూర రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ చపాతీలోకి పూరీలోకి ఎందులోకైనా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ పద్ధతి కదా మరి ఈసారి బంగాళదుంపలతో ఏమైనా ట్రై చేయాలనుకుంటున్నప్పుడు ఈ విధంగా ఆలు ముద్ద కూరని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.